శుభకరమైన యేసుప్రభు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం చదువుకుని ధ్యానం చేద్దాం. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారిని పాపంలో దింపినది గాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండినట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవం కలిగిన మీ మాటల కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పక్షంగా నిలువబడిన మీ దీనదాసుని మరుగుపరచండి. మీ శ్రేష్టమైన నామమునకు తగినట్లు మీ బిడ్డలమైన మా అందరికీ ఆత్మీయ జీవితానికి అభివృద్ధికరంగా ఉండగలుగుటకు లోతైన మీ సత్యములను గ్రహించి మీకు ఇష్టమైన అంగీకార యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించడానికి తగిన సహాయం చేయమని, సమస్త విషయాల్లో మీకే మహిమను కలుగు చేసుకున్నామని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదర సోదరులారా, ఈ భాగంలో మనం చదివినటువంటి వాక్య భాగంలో మనష్షే హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరములు ఆయుష్కాలం పెంచిన తర్వాత పుట్టినటువంటి వాడిగా మనం చూస్తున్నాము. మనష్షే యూదా రాజ్యములలో ఉన్న రాజులందరిలో చెడిపోయినటువంటి రాజులలో ఒకడుగా మనం చూస్తే, అహాబు రాజు ఇశ్రాయేలుల రాజ్యముల అందరిలో కూడా చెడిపోయినటువంటి రాజులలో ఒకటిగా మనం గమనిస్తాం. వీరిద్దరు కూడా బహు దుష్టమైనటువంటి వ్యక్తులుగా ఉంటూ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు, యూదా జనాంగము దేవునికి అత్యంత కోపాన్ని పుట్టించేటువంటి సృష్టిని పూజించేటువంటి వారినిగా చేసి వారి యొక్క రాజ్యాధికారాన్ని ఉపయోగించి అలాంటి ఆజ్ఞలను జారీ చేసి దేవునికి విరోధమైనటువంటి పాపము చేయడానికి కారకులైనట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో మనష్షే చేసిన భయంకరమైన దుర్మార్గమైనటువంటి పనుల గురించి ఒక వచనంలో మనం చూస్తే, మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారిని పాపములో దింపినది కాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండినట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించనని మాట చూస్తుంటున్నాం. ఈ భాగంలో ఈ వాక్య ధ్యానములు మనం చూస్తే, దేవుని ప్రజలైనటువంటి వారు, మనష్షే రాజ్యంలో ఉన్నటువంటి వారు బలవంతముగా విగ్రహారాధనను భరించినటువంటి వారినిగా మనం చూస్తున్నాం. మొదటిదిగా. రెండవదిగా, ఆ యొక్క దేవునికి విరోధమైనటువంటి సృష్టిని పూజించేటువంటి విధానము చాలా ఎక్కువగా పెంపొందించబడినటువంటిదిగా మనం చూస్తున్నాము. మూడవదిగా, ఆ యొక్క దేవునికి అవిధేయతకరమైన ఇష్టము లేనటువంటి సృష్టిని పూజించేటువంటి విధానానికి చాలామంది సపోర్టర్స్గా, ఫండింగ్ చేసేటువంటి వాళ్ళుగా ఆ రాజ్యంలో పెరిగిపోయినటువంటి విధానాన్ని మనము చూడగలుగుతూ ఉంటున్నాము. నాలుగవదిగా మనం చూస్తే, ఆ యొక్క విగ్రహారాధన ద్వారా దేవుడైనటువంటి యెహోవా వారి మీదకి తీసుకుని వచ్చినటువంటి తీర్పును గురించి మనం చూస్తాం. ఆఖరికి వాళ్ళ యొక్క మనస్సు చివరిగా చూస్తే నిజమైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞాపకాలు కూడా వాళ్ళ యొక్క తలంపులలో లేకుండా పోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. ద ట్రూ గాడ్స్ వర్షిప్ వాజ్ అండర్మైన్డ్ అనేది మనం గమనిస్తుంటున్నాం. దాని తర్వాత దేవుని తీర్పుకు గురైపోయినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఒక విశేషమైన సంగతి మనం ఆలోచన చేస్తే, హిజ్కియా యెరూషలేము పట్టణంలో ఈ కొన నుంచి ఆ కొన వరకు ఎక్కడ విడిచిపెట్టకుండా ఏమీ ఎరగనటువంటి అమాయకులైనటువంటి పరిశుద్ధులను, నిజదేవుని ఆరాధించేటువంటి వాళ్ళలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా వారిని హత్య చేసి వారి రక్తముతోటి యెరూషలేము పట్టణాన్ని అంతటిని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తడిపినటువంటి వానిగా చూస్తున్నాం.
ఇంకొక విచిత్రమైన విశేషమైన సంగతి, చాలా దుఃఖకరమైనటువంటి విషయం ఏమిటంటే, ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని గురించి ఒక గొప్ప ప్రవక్త, యేసు ప్రభు శిలువ మరణ పునరుద్ధానాన్ని గురించి ప్రవచించినటువంటి ప్రవక్త అయినటువంటి ఆయన పుట్టుకను గురించి, ఆయన జీవితాన్ని గురించి, ఆయన మరణ పునరుద్ధానాలను గురించి, దాని ద్వారా ప్రజలకు వచ్చేటువంటి ఆశీర్వాదకరమైన రక్షణ జీవితాన్ని గురించి, పరలోక భాగ్యాన్ని గురించి, వధువు సంఘం యొక్క భాగ్యాన్ని గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గురించి ప్రవచించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో మధ్య భాగంలో ఉన్నటువంటి పుస్తకం మధ్యలో ఉన్నటువంటి యెషయా గ్రంథాన్ని రచించినటువంటి గొప్ప ప్రవక్త అయినటువంటి యెషయా మనష్షే రాజ్య పరిపాలన మధ్య భాగంలో ఉండగా మనష్షే చేసినటువంటి ఆ దుష్ట కార్యాల వలన మనష్షే యెషయా ప్రవక్తని హత్య చేసినట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. దానిని గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 37వ వచనంలో ఈ రీతిగా మనము చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 37వ వచనంలో ఆయన చేసినటువంటి దుష్ట కార్యాలతోటి రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి అనే మాటల్ని మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది భక్తులు మేక చర్మములు, గొర్రె చర్మములు వేసుకొని ఆయన కాలంలో దారిద్రతను అనుభవిస్తూ కూడా జీవము కలిగిన దేవుని సేవిస్తున్నటువంటి వాళ్ళు హింసించబడ్డారు అని 38వ వచనంలో మనం చూస్తుంటున్నాం. యెషయా ప్రవక్త 2 భాగాలుగా ఖడ్గముతో ఆయన హత్య గావించబడినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంత క్రూరమైనటువంటి, ఇంత చెడిపోయినటువంటి రాజుగా మనష్షేని గురించి మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగున దేవుని దృష్టికి ఇంత ఘోరమైనటువంటి పాపము చేయడమే కాకుండా ఏమీ ఎరుగినటువంటి అమాయక ప్రజలను హత్య చేసినటువంటి రక్తపాతాన్ని యెరూషలేము ఎంతో పీస్ ఆఫ్ గాడ్ అనేటువంటి భావం కలిగినటువంటి, ప్రిన్స్ ఆఫ్ గాడ్ అనే భావం కలిగినటువంటి యెరూషలేము పట్టణాన్ని రక్తపాతంగా చేసినటువంటి ఆ మనష్షేని దేవుడు తీర్పు తీర్చి ఈ రీతిగా ఆయనను శిక్షించాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 10వ వచనం నుంచి మనం చూస్తే, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి అని చూస్తున్నాం. కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. దేవుని ప్రజలైనటువంటి వారి చుట్టూ శత్రువులను ఎందుకు ఉంచారు అని ఆలోచన చేస్తే, దేవునికి అవిధేయతకరమైనటువంటి పనులు చేస్తూ అమాయక ప్రజలను హింసిస్తూ ఉన్న కారణం చేత అమాయకపు ప్రజలు ఏమీ చేయలేకపోయారు. కానీ బలమైనటువంటి శత్రు రాజులు తప్పించుకొని పోకుండా మనష్షేని గొలుసులతో బంధించి ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? ఎక్కడి నుంచి దేవునికి విరోధమైనటువంటి పరిస్థితులను కల్పించాడో అక్కడికే అషూరు రాజును తీసుకుని వెళ్ళి ఈ యొక్క మనష్షేను తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. అలాంటి దినాలలో దేవుని ప్రజలు ఎంత బాధను అనుభవించారో ఈ రోజులలో కూడా యేసు ప్రభు ఒక మాట అన్నాడు. లూకా సువార్తలో ఆయన 12వ అధ్యాయంలో 10వ వచనంలో, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా ఒక మాట అంటే క్షమించబడతారు, కానీ పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ ఉండదు అని ఆయన తెలియచేశాడు. మరొక దగ్గర కొత్త నిబంధనలో సహోదరుని వ్యర్థుడా అంటే నరహంతకుడే, నరహత్య చేసిన దాంతో సమానుడే అని ప్రభువు తెలియచేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ నేటి దినాలలో మనష్షే లాంటి రాజులు చూడడానికి మనకు కనబడకపోవచ్చు, కానీ యెరూషలేము లాంటి దేవుని యొక్క రక్తం ఇచ్చి క్రీస్తు రక్తంలో కొనబడినటువంటి దేవుని ప్రజలు, అమాయకపు ప్రజలు, ఏ నేరము చేయనటువంటి ప్రజలు, ఒకవేళ విద్య ఉండవచ్చు లేకపోవచ్చు, రక్షణ పొందినటువంటి దేవుని పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు అనేక రీతులుగా తృణీకరించబడుతూ వ్యర్థమైనటువంటి వారు అని అనిపించుకుంటూ
వాళ్ళు తల వంచుకొని ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తూ ఉంటే అక్షరార్థంగా హత్య చేయలేకపోవచ్చు, కానీ హింసించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఎందరో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఒక విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు ఏంటంటే, ఎన్ని కీడుకరమైనటువంటి దుష్ట కార్యాలు మనిషి చేసినా కానీ అవన్నీ దేవుని చూపు క్రిందనే అతను చేశాడు. దేవుని కంటికి మరుగైనటువంటిది సృష్టం అంటూ ఏది కూడా ఉండదు. మనిషిని హృదయాంతరింద్రియాలను పరిశోధించగలిగినటువంటి వాడు దేవుడు. కనుక దేవుడు మనలను ఒకవేళ బాధిస్తే ఆయన చూస్తూ ఉన్నాడు మన బాధని, శ్రమని అని మనం దేవుని యందు నమ్మకమైనటువంటి వాళ్ళముగా ఆయన కొరకు ఆనాటి కాలమందు అనేక ప్రాంతాలకు చెదిరి వెళ్ళిపోయి ఆ హింసలో కూడా దేవుని విడిచిపెట్టకుండా ఉన్నటువంటి వాళ్ళు, అమాయక ప్రజలైనటువంటి వారు ఎందరో హతమైపోయారు. కానీ నేటి దినాల్లో కూడా సర్వ ప్రపంచవ్యాప్తముగా యేసుక్రీస్తు ప్రభు రక్షణలో ఉన్నటువంటి దేవుని సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులను అనేక స్థలాలలో దేవునికి వ్యతిరేకమైనటువంటి కొన్ని శక్తులు వారిని హింసిస్తూ, వారిని బాధిస్తూ, ప్రభుత్వము ద్వారా వచ్చేటువంటి వారిని కూడా నిలిపివేస్తూ అన్ని విధాలుగా వారిని వెలివేసినటువంటి స్థితిలో అనేక గ్రామాలలో, పట్టణాలలో మనం చూస్తూ ఉంటున్నాం. బయట ప్రపంచంలో ఇలాగనే ఉంటే యెరూషలేము అని పిలువబడుతున్న పట్టణంలోనే వాళ్ళే ఇలాగున హింస చేసుకున్నటువంటి పరిస్థితులను మనుష్య కాలం ఎలాగైతే చూస్తున్నామో, నేటి సంఘకాలంలో సంఘంలో కూడా కనబడకుండా హింస అనేటువంటిది జరుగుతూ ఉన్నట్టుగా చూస్తున్నాం. యెషయా లాంటి ప్రవక్తలు లేకపోవచ్చు, కానీ ఈనాడు ప్రవక్తలు అనంటే దేవుని వాక్యమును, దేవుని పరిశుద్ధాత్మ ఆవేశముతోటి సిద్ధపరచబడినటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వర్తమానాన్ని ఆయన నడుపుదలతోటి మోమాటము లేకుండా మరి దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్నటువంటి ఉపదేశకులే నేటి దినాల్లో ఉన్నారు. వారు కూడా ఎన్నో అవమానాలకి, ఎన్నో హింసలకి నేటి మోడరన్ చర్చ్ అని పిలువబడుతున్నటువంటి, కార్పొరేట్ చర్చ్ అని పిలువబడుతున్నటువంటి, దేవుని సంఘము అని పిలువబడుతున్నటువంటి, వాస్తవికమైనటువంటి నిజ దేవుని ఆరాధన చేస్తున్నటువంటి పిల్లలు పడుతున్నటువంటి కొన్ని శ్రమలను కూడా మనం చూస్తున్నాం. కానీ దేవుని చూపు ఎదుట తప్పనిసరిగా అట్లాంటి వాళ్ళు తీర్పులోకి వస్తారని ఇందులో మనము గమనిస్తుంటున్నాం. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, మనిషే 12వ వచనంలో చూస్తే అతడు శ్రమలో ఉన్నప్పుడు, 2వ దినవృత్తాంతంలో 33:12 వచనంలో, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకుని నేను చూసాను. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు! ఎంత దయార్థ హృదయమైనటువంటి దేవుడు! ఎంతటి వారినైనా తన వద్దకు వస్తే క్షమించే సిద్ధ మనసు కలిగినటువంటి ఇలాంటి దేవుని వంటి వారు ఎవరు కూడా లేరు అని మనకు రుజువవుతుంది. తన ప్రజలను, తన సంఘమును హింసించినటువంటి వ్యక్తిని కూడా ఆయన మారు మనసు పొంది ఆ శ్రమలో దేవునికి మొరపెడితే ఆలకించాడు, తిరిగి తన రాజ్యాన్ని అప్పగించాడు అని చూస్తున్నాం. ఆ తర్వాత ఏం చేశాడు మనిషి అంటే 16వ వచనంలో, ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను, కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలీల దేవుడిని యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ కూడా ఇచ్చాడు. అంతకుముందు చేయవద్దని ఆజ్ఞ ఇచ్చిన అదే నోటితో దేవుని ప్రజలను హింసించకుండా దేవుని ఆరాధన చేయండి అని తన అధికారపూర్వకమైనటువంటి ఆజ్ఞనిచ్చిన మంచి రాజుగా మారు మనసు పొందినటువంటి ఒక దుర్మార్గమైన రాజు మారు మనసు పొందడాన్ని ఈ భాగంలోనే మనం చూస్తాం. ఆ తర్వాత జరిగిన విషయం ఏమిటంటే, ఆ ప్రజలు మనుష్య చేసిన ఇతర కార్యముల గురించి అన్నారు, కానీ వీరు ఆ 17వ వచనంలో అయినను జనులు ఉన్నత స్థలముల యందు ఇంకనూ బలులు అర్పించుచూ వచ్చిరి, కానీ ఆ అర్పణలను తమ దేవుడైన యెహోవా నామమునకే చేసిరి. వీళ్ళు దేవుని ప్రజలు ఆ దేవునికి విరోధమైనటువంటి పూజ అర్పణల్లో వాళ్ళు అలవాటు అయిపోయినందువలన తిరిగి వాళ్ళు ఆ రకమైనటువంటి బలులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు
యెహోవా నామమున చేస్తున్నారు అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. చూసారా, మనష్షే చేసినటువంటి కొన్ని దేవునికి విధేయత లేనటువంటి క్రియల ద్వారా మనుషుల మనసులలో నుంచి నిజమైన దేవుని ఆరాధన అనేది వాళ్ళు మరచిపోయేటట్టుగా, వాళ్ళ యొక్క అనుదిన చర్యల్లో అది లేకుండా పోయేటట్టుగా కారకుడైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత దేవుని ప్రజలైన వారు మారు మనసు పొందినట్టుగా తర్వాత భాగం మనం చూస్తాం. మనష్షే తర్వాత వచ్చినటువంటి మనష్షే చనిపోయినప్పుడు పెద్దవాళ్ళతో సమానంగానే ఆ హిజ్కియాకు ఉన్నత స్థలంలో ఎలాగ సమాధి ఏర్పాటు చేశారో ఈయనకు కూడా వారి యొక్క తండ్రుల సమాధి దగ్గరనే పెట్టినట్టుగా మనం చూస్తాం. కానీ ఆ మనష్షే కడుపున అలాంటి సమయంలో పుట్టినటువంటి ఆమోను అనేటువంటి ఆ కుమారుడు మనష్షే వంటి విగ్రహారాధనకు ఆయన సహకరిస్తూ తిరిగి చెడ్డ క్రియలు, దుష్ట క్రియలు అదే యూదా రాజ్యంలో చేశాడు. కనుక కుట్ర పన్ని తన దగ్గర ఉన్నటువంటి ప్రజలే తనని హత్య చేసి చంపివేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగా ఆ కుమారుని యొక్క జీవితం ముగించబడింది. ఆ తరువాత వచ్చినటువంటి ఆమోనుకు ఆ సమయంలో పుట్టిన యోషియా అందరికంటే తక్కువ వయసులో 8 సంవత్సరాలకే రాజ్యానికి వచ్చి తిరిగి పితరులు దావీదు అనే మాట చూస్తాం. పితరుడైన దావీదు చేసినట్టుగా ఆ ఉన్నత స్థలములన్నింటినీ కొట్టివేసి తిరిగి పరిశుద్ధుడైన దేవుని ఆరాధన కార్యక్రమాలను ఆయన పునరుద్ధరించి చక్కగా పరిపాలన చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ వాక్య భాగంలో మనష్షే లాంటి వారిని మారు మనసు పొందినప్పుడు రక్షించిన దేవుణ్ణి మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో క్రైస్తవులను హింసిస్తున్నటువంటి సౌలు లాంటి వ్యక్తులను పట్టుకొని పౌలుగా మార్చి సంఘ నిర్మాణంలో ఒక పాత్రగా అన్యజనులకు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమని ప్రభువు చెప్పి పౌలుగా ఆయన మార్చి ఉపయోగించుకున్నాడు. ఈ రోజున మనం ఈ చక్కటి వాక్య భాగాలను చదువుకుని ధ్యానం చేస్తున్నామనంటే పరిశుద్ధ దేవుడు తన కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఆయనని ఈ లోకంలో యెషయాను హత్య చేసేసినట్లుగా ప్రభువును కూడా సిలువలో చంపివేశారు. అదే యూదా ప్రజలు ఆయనను తిరస్కరించినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి ప్రజలను కూడా సిలువ సంధి చేసి యూదులని అన్యజనులని భేదం లేకుండా యేసు ప్రభు సమస్త మానవాళి కొరకు పాప ప్రాయశ్చిత్తార్థమై తన నిర్దోషమైన రక్తమును తన నిర్దోషమైన శరీరం నుంచి చివరి బొట్టు వరకు కార్చి మనందరి కొరకు ఆయన సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎంతటి పాపినైనా క్షమించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నా వైపు చూచి రక్షణ పొందండి అని కోరుకునేటువంటి వాడుగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథంలో కూడా చూస్తాం మనం, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు ఆ దేవుని వాక్యంలో నుంచి మరలి పోడు, వృద్ధాప్యంలో కూడా జ్ఞాపకం చేసుకుంటాడు అనే మాటను మనం చూసుకుంటున్నాం. మనము పరిపాలన చేసేటువంటి సంఘాలలో దేవుని ప్రజలైనటువంటి వారికి మన ద్వారా కష్టం జరుగుతుందా, శ్రమ కలుగుతుందా, హింస కలుగుతుందా అనే అవగాహనతోటి మన మాట ద్వారా, చూపు ద్వారా, మన వాక్య పరిచర్య ద్వారా అన్ని విధాలుగా దయాదాక్షిణ్యంలోకి వెళ్ళినటువంటి దేవుడు మనుష్య లాంటి వారిని క్షమించి ఆయన తనకు రాజ్యాన్ని తిరిగి అప్పగించినట్టుగా మనం చూస్తే మనము దేవుని ప్రజలైనటువంటి వారము ఒకరి పట్ల ఒకరము ప్రేమానురాగాలు కలిగి ఒకరికంటే ఒకరము హెచ్చుగా ప్రేమించుకుంటూ ఒకరినొకరు ఘనపరుచుకుంటూ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను మాత్రమే ప్రకటన చేస్తూ అనేక మందికి ఆదర్శవంతమైన వాళ్ళంగా మనం ఉన్నప్పుడు మన తదనంతరము మన పిల్లలు కూడా మనల్ని చూస్తూ ఉంటారు. వారు దేవుణ్ణి వెంబడించి రక్షణ పొంది ఆయన కొరకు ప్రయోజనమైనటువంటి పాత్రలుగా రానున్నటువంటి దినాలలో వారు ప్రయోజనమైన పాత్రలుగా ఉంటారని తెలియచేస్తూ ఈ చిన్న ధ్యానాన్ని మన కొరకు ప్రభు ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మనష్షే జీవితము ఎంతో దుర్మార్గమైనటువంటిదిగా ప్రారంభించబడిన ముగింపు ఎంతో మారు మనసు పొందినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. కానీ అమాయకమైనటువంటి పరిశుద్ధులు ఎందరో హింసించబడ్డారు. వారు హత సాక్షులైపోయారు, రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, ఖడ్గాలతో వధించబడ్డారు. ప్రభువా, ఈ నేటి దినాల్లో కూడా యెరూషలేము లాంటి మీ రక్తం పెట్టి విలువ పెట్టి కొనబడిన మీ సొత్తైనటువంటి ప్రజలు బయట లోకంలో ఎందరో తిరస్కరిస్తూ సువార్తకు ఆటంకం కలుగు చేస్తూ బాధిస్తూ ఉన్నారు. ప్రభువా, అలాంటి సేవకుల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. ప్రపంచము వ్యాప్తంగా నలుమూలల ఎవరైతే మీ కొరకు నాయన శ్రమ పడుతూ ఉంటున్నారో
మీకు వ్యతిరేకమైనటువంటి వారి ద్వారా ఇబ్బందులను, హింసను ఎదుర్కొంటున్నారు. అటు వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారిని విడిపించండి నాయన. ఇంకా మీ రాజ్య సువార్త విస్తారంగా ప్రకటించబడగలటకు గొప్ప సాధనాలుగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. అలాగే యెరూషలేము పట్టణంలో వారికి వారే ఎలాగున హింసను మరి జరిగించారో అట్లాగా నేటి సార్వత్రిక సంఘంలో మీ పరిశుద్ధులు హింసించబడకుండా, శ్రమపాలు కాకుండా సంతోషంతో మిమ్మల్ని సేవించేదానికి సంఘమును నాయన మీ పరిశుద్ధమైన ఆత్మ నడుపుదల క్రింద నడిపించుకోవలసిందిగా కోరుచు, మీరు అక్కడకు సిద్ధము అయినటువంటి సంఘముగా మీరు తీర్చి దిద్దుమని ఈ సమయంలో మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన తలంపుల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ వింటున్న ప్రతి ఒక్కరిని వారి వారి అవసరతలు మీరు తీర్చి ఆశీర్వదీవించమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.